మార్పు అనేది అనివార్యం అనమాట. ఖచ్చితంగా చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ప్రతి దాంట్లో జరుగుతాయి అనమాట. రిలేషన్షిప్లో జరుగుతాయి, మన లైఫ్ స్టైల్లో జరుగుతూ ఉంటాయి, ప్రతి దాంట్లోనే చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నేను మాట్లాడదాం అనుకునే మార్పు, అది చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ అని చెప్తున్నా కదా. మార్పు దేని గురించి అంటే టెక్నాలజీ గురించి. మీలో చాలామంది తెలుసు టెక్నాలజీ మారుతూ వస్తుంది. ఒకప్పుడు అంటే 90s వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేకపోతే నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి 90sలో మనం చూసిన టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీకి డిఫరెన్సెస్ తెలుసు అనమాట. ఒక ఫోన్ మాట్లాడాలంటే ఎవరో ఒకరి దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఊర్లో ఒకరి దగ్గర ఉంటుంది ల్యాండ్ లైన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళ పర్మిషన్ అడగాలి, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని మాట్లాడాలి, ఇలా ఉండేది. లెటర్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు మనకి చేతుల్లోనే ఉన్నాయన్నమాట. జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నాం, మాట్లాడేస్తున్నాం. టెక్నాలజీ మారుతూ వస్తుందన్నమాట. సో అలా కాదు, నేను టెక్నాలజీతో మారను, నాకు ఇంకా ల్యాండ్లైన్ ఫోనే కావాలి, లేకపోతే నేను ఇంకా ఉత్తరాలే రాస్తాను అంటే అది వర్క్ అవ్వదన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మారుతుంది, మనం కూడా దానికి తగినట్టుగా మారుతూ ఉండాలి. అందరూ మారుతున్నారు, అక్కడ వరకు ఫైన్. మనకి ఏదైతే అవసరం ఉందో దాంట్లో మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఛానల్ మనం యూస్ చేసేది అంటే ఈ పర్టికులర్ ఛానల్ మనం వాడుకునేది దేనికోసం, కంటెంట్ క్రియేటర్స్ కోసం అనమాట. ఈ కంటెంట్ క్రియేటర్స్ కూడా టెక్నాలజీ అనేది మారుతూ వస్తుంది. ఈ టెక్నాలజీ మనకి ప్లస్సా మైనస్సా అనే విషయం పక్కన పెడదాం. ఎందుకంటే అది ఒక స్టేజ్లో అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో అది మనకు మైనస్ అవుతుంది. ఎందుకంటే ఈ కంటెంట్ క్రియేషన్ కానీ ఇప్పుడు నేను నిలబడి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందంటే నేను ఎక్కడో కూర్చొని ఓకే నాలాగా ఉండే మనిషి పలానా కింద పార్కింగ్లో నుంచొని ఏదో చెట్ల ముందు నుంచి మాట్లాడుతున్నట్టు, లేదా హిమాలయాల్లో ఉండి మాట్లాడుతున్నట్టు యాజ్ ఇట్ ఈస్ నా వాయిస్తోనే నా వీడియోతోనే రియలిస్టిక్గా వీడియోస్ జనరేట్ చేయొచ్చు అనమాట ఫ్యూచర్లో. అది అప్పుడు నేను ఇంత రికార్డ్ చేయాల్సిన పని లేదు, మీరు కూడా ఇంత రికార్డ్ చేయాల్సిన పని లేదు, కిచెన్ వీడియోస్ చేయాల్సిన పని లేదు, ట్రావెల్ వ్లాగ్స్ చేయాల్సిన పని లేదు. మొత్తం అంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట, ఆటోమేటెడ్గా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వరకు మనం వెళ్ళొద్దు, ఇంకా దానికి కొంచెం టైం ఉందన్నమాట. ఒక 10 years 20 years దానికైతే టైం ఉంది. ఇంకా ఈ లోపు మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకొని మన ఛానల్స్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి, అది ఈ పర్టికులర్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో టెక్నాలజీ అని చెప్తున్నాను, చాలామంది భయపడిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. సడన్గా మీరు టెక్నాలజీకి అలవాటు పడండి, కంప్యూటర్ల ముందు కూర్చోండి అంటే అది కష్టమైన పని. సో నాకు తెలుసు ఆ విషయం. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా టెక్నాలజీ సైడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా సింపుల్గా టెక్నాలజీ మనం ఎలా వాడుకోవచ్చు అనే దానికోసం నేను మాట్లాడదాం అనుకున్నాను. కొన్ని టూల్స్ ఉన్నాయి. టూల్స్ ఏంటంటే ఫొటోస్ జనరేట్ చేస్తాయి. దానికోసం మీరు ఏదో డ్రాయింగ్ లేసి టెక్నాలజీ యూజ్ చేసి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏదైనా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తే ఆ టెక్నాలజీ అనేది మనకు ఆటోమేటిక్గా వర్డ్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసి పెడుతుంది అనమాట. అలాంటి సింపుల్గా క్లిక్స్తో అయిపోయి పనిని ఎలా సాధించాలి ఆ సిరీస్ కోసమే నేను ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఇంట్రడక్షన్ బేసిక్గా. సో ఇదంతా ఎలా పాసిబుల్, ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రియల్గా ఒక మనిషి పని చేయకుండా మన కోసం ఒక సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. సిస్టమ్ అంటే ఏంటి, కంప్యూటర్ కానీ లేకపోతే ఆ ప్రాసెసర్ కానీ CPU కానీ ఏదైతే మెషిన్ అయితే ఉందో ఆ మెషిన్ మన కోసం పనిచేస్తుంది. సో ఆ మెషిన్ పనిచేయడం కూడా ఏంటంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మెషిన్ ఎలా ఉంటుందంటే మీరు కార్ ఉందనుకోండి, ఆ కార్లో మీరు డ్రైవ్ చేస్తేనే వెళ్తుంది అనమాట. కార్ అనేది ఒక మెషిన్. సింపుల్గా మీరు కార్లో ఎక్కుతారు, మీరు డ్రైవ్ చేస్తారు, అటు వెళ్ళు అంటే అటు వెళ్తాము, ఇటు వెళ్ళు అంటే ఇటు వెళ్తాము, మనం తిప్పుతాం దాన్ని, మనం డ్రైవ్ చేస్తాము. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కారు ఉంటుంది, కారు ఆటోమేటిక్గా ఎటు వెళ్ళాలి ఏంటనేది అదే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. రోడ్డు మీద సైన్స్ చూసుకుంటుంది, లైట్స్ చూసుకుంటుంది, అదే ఆటోమేటిక్గా దానికి ఉన్న కెమెరాస్ కానీ దానికి ఉన్న టెక్నాలజీ, ఈ రాడార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఈ ఏరోప్లేన్స్ కానీ షిప్స్ కానీ రాడార్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ యూజ్ చేసుకుని కార్ ఏదైతే ఉందో ఆ కార్ ఆటోమేటిక్గా దాని అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటారు. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. దాని అంతా అదే డిసైడ్ చేసుకుంటుంది సిచ్యువేషన్ బట్టి. మనం దానికి చెప్పక్కర్లేదు, ముందు ఒక సిగ్నల్ వస్తుంది అక్కడ ఆగాలి నువ్వు అని చెప్పక్కర్లేదు. దానికి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ముందే ఉంటుంది అనమాట. జస్ట్ మనం దానికి ఏం చెప్తామంటే నువ్వు ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళు, లేదా ఇక్కడ నుంచి పలానా విజయవాడ వెళ్ళు అని చెప్పి సింపుల్గా దానికి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తామన్నమాట. సో అది ఎలా వెళ్తుంది, మధ్యలో దారిలో ఏదైనా అబ్స్టకల్ వస్తే, ఏదైనా పర్సన్ సడన్గా వస్తే అది ఆగుతుందా లేదా, ఇవన్నీ అదే డీల్ చేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. మొత్తం అదంతా కోడ్ చేసి పెడతారనమాట. సో ఆ కోడింగ్ బట్టి ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని బట్టి అది ముందుకెళ్తూ ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. డెసిషన్ అదే తీసుకుంటుంది. మనమేమి వెళ్ళి పలానా పర్సన్ వస్తే ఆగు, పలానా పర్సన్ వస్తే ఆగకు అట్లా ఏం చెప్పక్కర్లేదు అనమాట. పర్సన్ వస్తే సేవ్ చేయాలి, ఆగాలి అనే విషయం దానికి తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా నేను అంత పెద్ద టెక్నాలజీ గురించి మాట్లాడట్లేదు, అది మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం మాట్లాడుకుందాం. క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ మనకి కొంత కంటెంట్ కావాలి, మన దగ్గర ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా మనం ఎలాగ ముందుకు వెళ్ళలేము. ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం ఫొటోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి,
వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, లేకపోతే దానికి కావాల్సిన థంబ్నెయిల్స్ కానీ, వాయిస్ కానీ, మ్యూజిక్ కానీ, ఇవన్నీ ఏఐతో మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనమే జనరేట్ చేయొచ్చు అనమాట. ఒక పిల్లి కదులుతుంది అన్న వీడియోని మనం జస్ట్ టైప్ చేసాం అనుకోండి, క్రియేట్ ఏ వీడియో వేర్ క్యాట్ ఈస్ మూవింగ్ అని చెప్పి మీరు టైప్ చేస్తే అది ఒక అద్భుతమైన పిల్లి, రియలిస్టిక్గా ఉన్న పిల్లి కదిలితే ఎలా ఉంటుందో అలాంటి ఫుటేజ్ మనకి ఇస్తుంది అనమాట. మనం ఆ ఫుటేజ్ వాడుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి. మనం ఇంకా కొంచెం క్రియేటివిటీగా వాడి ఆ పిల్లి దగ్గర పక్కనే ఒక కుక్క పిల్ల వెళ్తుంది, లేకపోతే ఇదంతా హిమాలయాస్లో నడుస్తున్నాయి, ఎట్లా ఏదో మీరు క్రియేటివిటీ వాడి దానికి చెప్తే ఆ క్రియేటివిటీని బట్టి మీరు ఏం చెప్తున్నారో అది తీసుకొని మొత్తం వీడియో కానీ, ఫొటోస్ కానీ అదే జనరేట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను పెద్ద డిస్కార్డ్ సర్వర్లు అట్లాంటివి ఉంటాయి, అవన్నీ మనకి అనవసరం అనమాట. అందులోకి వెళ్ళి మనం జనరేట్ చేసుకోండి నేను చెప్పట్లేదు. సింపుల్గా వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఏది కావాలో అది జనరేట్ తెచ్చుకోవచ్చు అనమాట. జనరేట్ చేసుకోవడం అంటే సృష్టించడం సింపుల్గా చెప్పాలంటే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఈ కృత్రిమ మేధస్సు అనుకోండి సింపుల్గా, తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ అయితే అది. సో దాని అంతా అదే డిసైడ్ చేసుకొని ఇలా జనరేట్ చేయాలి, అలా జనరేట్ చేయాలనుకుని అదే డిసైడ్ చేసి మనకి ఫొటోస్ ఇస్తుంది అనమాట. ఒక ఫోటో, 2 ఫోటో, 4 ఫొటోస్ అట్లా ఇస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది మనం పిక్ చేసుకుంటాం, మన వీడియోస్లో వాడుకుంటాం. సో మన ప్రొఫైల్ పిక్చరు ఎలా జనరేట్ చేసుకోవాలి అని ఒక వీడియో కూడా మనం చేసాం కదా. వెనకాల యూట్యూబ్ లోగో ఉండాలి, యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ ఉండాలి, ఒక మనిషి యూట్యూబ్ లోగో మీద కూర్చున్నట్టుగా ఒక ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చెయ్యి అని చెప్పి మనం ఒక వీడియో కూడా జనరేట్ చేసుకున్నాం అనమాట. ఆ వీడియో మీరు ఒకసారి మిస్ అయితే కనుక ఆ వీడియో చూడండి. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆటోమేటిక్గా సిస్టమ్సే మన కోసం పనిచేస్తాయి, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఏంటంటే మనకు థంబ్నెయిల్ కావాలనుకోండి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మనం మనీ పే చేసి సో నాకు ఇలాంటి థంబ్నెయిల్ కావాలని చెప్తామన్నమాట. ఇక్కడ అలాంటి పని లేదు, మనం డైరెక్ట్గా ఈ సిస్టమ్స్కి థంబ్నెయిల్ జనరేట్ చేయని చెప్తామన్నమాట. ఇంకా కంప్లీట్ అడ్వాన్స్డ్గా మనకు కావాల్సిన తెలుగు ఫాంట్లో వాటితో జనరేట్ చేసి అంత టెక్నాలజీ ఇంకా రాలేదు, మనకు కావాల్సిన రేషియోలో జనరేట్ చేసే అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. ఉన్న వాటిని మనం ఎలా యూస్ చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ వీడియో సిరీస్ ఉంటుంది. ఇందులో కాంప్లికేటెడ్గా ఏముండదు, మీరు చదువుకోవాల్సిన పని లేదు, లేకపోతే మొత్తం ఏఐ గురించి తెలుసుకోవాల్సిన పని లేదనమాట. సింపుల్గా క్లిక్స్ చేసుకొని మీరు ఏమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోసే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మీరు మీ వాయిస్ని మీరు అప్లోడ్ చేస్తే, కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట, దాంట్లో మీ వాయిస్ని మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఫ్యూచర్లో అంతా మీ వాయిస్తోనే అది మాట్లాడుతుంది అనమాట. అంటే మీరు ఫ్యూచర్లో ఏదో ఒక స్క్రిప్ట్ దానికి ఇచ్చేసి పలానా చికెన్ బిర్యానీ స్క్రిప్ట్ ఇది అని చెప్పి దానికి ఇచ్చారనుకోండి, మీ వాయిస్లో చికెన్ బిర్యానీ చేస్తే మీరు ఎలా మాట్లాడతారో అదంతా తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా వాయిస్ అయితే ఇస్తుంది అనమాట. దాన్ని తీసుకొని మీరు డైరెక్ట్గా వీడియో క్రియేట్ చేయొచ్చు, ఫొటోస్ ఏవో డౌన్లోడ్ చేసుకుంటారు, ఫొటోస్ ఏవో జనరేట్ చేస్తారు, మీ వాయిస్ వస్తుంది, మీ వాయిస్తో మీకు ఓన్ కంటెంట్ అవుతుంది అనమాట అది. సో మీరు యూట్యూబ్లో కూడా చూస్తే అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఆర్టిఫిషియల్లీ అంటే సింథటికల్లీ జనరేటెడా కాదా అని చెప్పి అడుగుతున్నారనమాట. అది క్రోమ్లో అప్లోడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఆ వీడియో టిక్ పెట్టాలా, టిక్ పెట్టకూడదా, పెట్టకపోతే వ్యూస్ వస్తాయా, వ్యూస్ రావా, ఇది చాలామంది డిస్కషన్ అయితే నడుస్తుంది అనమాట. అది మీరు పెట్టకపోయినా సరే వాళ్ళు కనిపెడతారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే వాళ్ళు కనిపెట్టి వాళ్ళే టిక్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ జనరేట్ చేస్తే ఆ ఆప్షన్ టిక్ పెట్టాలన్నమాట. ఎందుకంటే అది జనాలకి అర్థమవుతుంది. మీరు రీసెంట్గా చూస్తే కొంతమంది హీరోయిన్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డీప్ ఫేక్ చేసి అట్లా చేశారనమాట. సో దాంట్లో ఏంటంటే తెలియదని కూడా తెలియదు, నిజంగా ఆ హీరోయిన్ ఉన్నారన్న ఫీలింగ్లో వస్తుంది అనమాట. సో టెక్నాలజీ ముందుకెళ్ళే కొద్దీ మనకి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, నిజమా కాదా అని తెలుసుకోవడంలోనే మన కన్ఫ్యూషన్ అంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నది కూడా ఎవరో ర్యాండమ్గా జనరేట్ చేసి కూడా చేయొచ్చు, నేను ఇక్కడ లేకుండా వేరే చోట ఉన్నట్టు కూడా క్రియేట్ చేయొచ్చు. చాలా కాంప్లికేషన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే క్రియేటర్స్గా మనకి దీన్ని ఎలా వాడుకోవాలి, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫొటోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, లేదా వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ ఈ కీవర్డ్స్ కానీ ఎలా జనరేట్ చేయాలి, వాటిని మనం ఎలా మాట్లాడాలి, మన వీడియోస్లో మనం ఏం చెప్పాలి, ఏ కీవర్డ్స్ చెప్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ ఏఐ టెక్నాలజీతో మనం చేసుకోవచ్చు అనమాట. స్క్రిప్ట్ కూడా అదే వస్తుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ చాలామందికి తెలియకపోవచ్చు, అదొక వెబ్సైట్ అనుకోండి. సింపుల్గా దాంట్లోకి వెళ్ళి నాకు ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ కావాలి, నేను పార్కింగ్లో ఉండి ఇలా మాట్లాడాలి అని చెప్పాను అనుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మీ పార్కింగ్లో ఉండి ఫస్ట్ ఇలా కదులు, అలా కదులు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ వర్డ్స్ చెప్పు అని మొత్తం స్క్రిప్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. మీకోసం సాంగ్స్ కూడా రాస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బర్త్డే అట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళకి మీరు సాంగ్ రాయాలనుకోండి, మొత్తం సాంగ్ రాయని చెప్పి మీరు దానికి చెప్తే అదే ఆటోమేటిక్గా సాంగ్స్ రాసి క్యాపబిలిటీస్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే
మన పని మనం చేయకుండా దాని చేత మనం చేపిస్తున్నాం. అది ఆ కంప్యూటర్ కానీ ఆ వెబ్సైట్స్ కానీ అవి మన కోసం పనిచేస్తాయి అనమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్గా. సో అది ఎలా ఉండాలి, ఎలా ఏంటి అనేది మొత్తం అదే ఆలోచించుకుంటూ చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాము. సో మీకు చాలామందికి తెలుసు ఈ బ్రెయిన్లో కూడా చిప్స్ పెడుతున్నారు. అది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఎలాన్ మస్క్ స్టార్ట్ చేశారు, మీకు ఆల్రెడీ తెలిసిందే. న్యూరల్ లింక్ అని ఉందన్నమాట. సో అలాంటివి ఇంకా చాలా 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 టెక్నాలజీస్ అయితే వస్తాయన్నమాట. మనకు కావాల్సిన ఫోకస్ మాత్రం ఈ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోండి. బేసిక్ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. మనం చేయాల్సిన పని వాటిలో చేపిస్తాం అంతే. అది ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఇది మీకు ఇంట్రడక్షన్ అనమాట. నేను సడన్గా ఏఐ వీడియో ఇలా జనరేట్ చేసుకోండి అని చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి క్లారిటీ కోసం ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. సో మీరు ఆల్రెడీ ఏఐ టూల్స్ వాడుతుంటే కనుక నేను ఆల్రెడీ ఏఐ టూల్స్ వాడుతున్నానని చెప్పి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.